యేసుక్రీస్తు శుభములు. అలాగే సహోదరు విజయమ్మ నిమిత్తము, సోని నిమిత్తం ప్రార్థించిన అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. మరి దేవుడు సహాయం చేశాడు, ఇద్దరి పట్ల కూడా దేవుడు కృప చూపించాడు, ఇద్దరికి నెమ్మది వచ్చింది. మరి దేవుడు చేసిన ఘనమైన కార్యం బట్టి మనం అందరం కూడా ఆయనకు వందనస్తులమై ఉన్నాం. ఆమేన్. కాబట్టి మీ ప్రార్థన దేవుడు ఇంకా ఇంటున్నాడు, అది జ్ఞాపకం ఉంచుకుందాం. నిలబడి ఉండగా ఒకసారి కీర్తనలు 34వ అధ్యాయం. కీర్తన 7వ వచనం నుంచి చదువుకుందాం. 7, 8, 9 వచనాలు. Book of Psalms, chapter 34, verse 7, 8 and 9. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆమేన్. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయనందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. జీవగల తండ్రి, జవాధిపతి నాయన, ఇదిగో ప్రభా యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క సన్నిధిలో మేమందరం రీతిగా తరల వంచి ప్రార్థన చేయుట, నీ యొక్క వాక్యం చుట్టూ చేరి ఉంటే ప్రభా నీ యొక్క చిత్తమైంది నాయన. ఇదిగో ప్రభా మేమందరం ప్రార్థించి మొరపెట్టి మాకు ఇవ్వబడిన ప్రతి ఒక్క తలాంతుని నీ కొరకు వాడి మేమందరం సిద్ధపడి ఉండగా నాయన, మీరే రంగం మీదకి వచ్చి మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. లేఖనం సెలవిస్తా ఉన్నది, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు కొంతకాలానికి మనం భూమి మీద ఉన్నాం. టెంపరీగా వీఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఎ టెంపరీ బీయింగ్స్. కొద్ది కాలం మనం ఈ భూమి మీద ఉండే నివాసాల నిమిత్తంగా ఇక్కడ ఉంటున్నాం అంతే. ఇక్కడ వాళ్ళం కాదు మనం. ఆమేన్. ఒకప్పుడు మనము లేఖనం సెలవిచ్చినట్టుగా జగత్ పునాది కన్నా ముందు మనం అందరము దేవుళ్ళలో ఉన్నవారమై ఉన్నాం. ఆమేన్. అదే సత్యమైతే ఇక్కడ చాలామంది మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. మన ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంట్లో వాళ్ళని ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తోడుగా ఇచ్చి పంపిస్తాం. పనేమో పిల్లలది, పక్కన తోడుగా ఇచ్చి మనం పంపిస్తుంది దేనికంటే వాళ్ళకి ఏదైనా అవసరం అయితే నువ్వు తోడుగా ఉండు అని. ఇస్ రైట్? మీకు చెప్పే సంగతి ఏంటండి, రాత్రి మనం పైనుంచి కిందకు వచ్చాను మన ఇంట్లో నుంచి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైందంట? ఆ తోడుగా పంపించిన వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? మనం పనికి వెళ్ళి చూసుకొని మళ్ళీ మనం తిరిగి ఇంటికి వచ్చి మనకి అప్పచెప్పేశాక ఇంకా మీ పిల్లలు మీకు అప్పచెప్పేసా మేము వెళ్తూ ఉంటారు. అప్పుడు దాకా వాళ్ళ పని. ఇస్ రైట్? ఇప్పుడు దేవుడు యొక్క దూతల పని ఏంటి? ఆయన ఇంట్లోంచి మనం వచ్చాం, మన ఇంట్లోంచి మనం వచ్చాం కిందకి, మనం తిరిగి పైకి వెళ్ళేంత వరకు కూడా దేవుని యొక్క దూతలదే బాధ్యత. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అస్. దే ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ అస్. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క దూతలు ఎందుకు మన చుట్టూ కావలి ఉన్నారంటే వారు కేవలం మన పనులు చూసుకోవటానికి మాత్రమే కాదు, మనల్ని కాపాడటానికి కూడా. ఆమేన్. సో అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, లేఖనాలు చెప్పిన విధముగా మన మీదకి కొన్ని అగ్ని బాణాలు వేయబడుతున్నాయి. అవునా? ఇప్పుడు దేవుడి యొక్క దూతలు మన పక్కన ఉంటే వాళ్ళు ఏం చేయాలా? యూ కాంట్ సీ దెమ్ విత్ యువర్ ఐస్. మీ కళ్ళతో వాటిని మీరు చూడలేరు, బట్ దే కెన్ సీ. నువ్వు చూడలేవు కానీ నీ మీద పడే అగ్ని బాణములను నీ చుట్టూ కావలి కాసే దూతలు చూసేవాళ్ళై ఉన్నారు. సో దే డోంట్ సిట్, కీప్ క్వైట్. నీ మీద పడే అగ్ని బాణాలని వాళ్ళు చూస్తా ఊరుకోరు. దే ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ యూ. వారు ఇక్కడ ఎందుకు ఉన్నారని నిన్ను కాపాడటానికే ఉన్నారు. సో దేవుడు వాళ్ళు ఎందుకు పంపించారంటే నీ మీద వచ్చే ఏవైతే ఇబ్బందులు శోధనలు ఉన్నాయో వాటి నుంచి కాపాడటానికి దేవుడు వారిని పంపించున్నాడు. వాటి మధ్యలో నుంచి నీకు ఏ ఆపద రాకుండా ఉండటానికి దేవుడు దూతలను పెట్టున్నాడు. దే ఆర్ నాట్ ఓన్లీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, బట్ దే ఆర్ యువర్ ప్రొటెక్టర్స్.
వారు దేవుని యొక్క దూతలు, దేవుని సేవకులు మాత్రమే కాదు కానీ నిన్ను కాపాడేవారై ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ ఫాలోయింగ్ ది కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. మరి ఈరోజు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఆజ్ఞకి లోబడి నిన్ను కాపలాగాస్తున్నారు. నీ మీద వాళ్ళకి ప్రేమ ఏమీ లేదు, నీ మీద ప్రేమ ఏమీ లేదు. ఆయన వాళ్ళ యజమానుడు ఏం చెప్పాడంటే వీళ్ళని కాపాడి తీసుకొచ్చే బాధ్యత మీకు ఇచ్చానన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర వీళ్ళకి మంచి పేరు, మంచి గుర్తింపు రావాలంటే వీళ్ళు ఏం చేయాలంటే మనల్ని బాగా కాపలాగేయాలి, మనల్ని బాగా కాపాడాల. ఇస్ దట్ రైట్? చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మైకిల్ని ఇక్కడ వదిలిపెడితే ఎలా తిరుగుతాడు? అవునా? మనం ఎలా తిరుగుతున్నాం భూమి మీద? సేమ్ యాజ్ మైకెల్. మనం అనుకుంటాం మనం కరెక్ట్గా ఉన్నాం, మనం బాగా ఉన్నామని. మానవ సంబంధమైన ఆలోచనలో ఉన్న మనము ఎలాగుంటామంటే భూ సంబంధంగా నేను కరెక్ట్గానే ఉన్నాం కదా అనుకుంటాం. మైకేల్ అనుకుంటాడు నేను కరెక్ట్గానే ఉన్నాను, వీళ్ళు ఎందుకు కంట్రోల్ చేస్తాను అనుకుంటాడు. అలాగే ఈరోజు దేవుని యొక్క దూతల దృష్టిలో మనం సరిగా లేకపోయినప్పటికీ వాళ్ళకి అప్పగించబడిన పని ఏదైతే ఉండదో ఆ పనిని బట్టి వాళ్ళు మనల్ని కాపాడే వాళ్ళు అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే గమనించండి, మనము వారిని ఎరగకపోయినా వారికి వారి బాధ్యత తెలుసు. మనకి మన బాధ్యత సరిగ్గా తెలియకపోయినా, మనము సరిగ్గా జీవించకపోయినా వారికి వారి బాధ్యత తెలుసు. కాబట్టి వారు మన దృష్టిలో జాగ్రత్త వహించేవారై ఉన్నారు. ఎందుకంటే వారు పంపించబడింది దేవుని ద్వారా, వారు పంపించబడింది సృష్టికర్త ద్వారా పంపించబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ సృష్టికర్త? దూతను సృష్టించిన వాడు ఆయనే, మానవులైన మనల్ని సృష్టించిన వాడు ఆయనే. ఇప్పుడు దూతల కన్నా బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు దేవుడు మనల్ని ఆయన యొక్క దూతల కన్నా కొద్దిగా తక్కువ వారిగా చేసి. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు దూతలు ఎందుకని కొద్దిగా ఎక్కువగానే ఉన్నారంటే మనల్ని కాపాడటం నిమిత్తం. హల్లెలూయా. అయితే ఇక్కడ రహస్యం చెప్తాను, మనం వెళ్ళే చోట్లకి కొన్నిసార్లు దూతలు రాలేరు. అటువంటి ప్రివిలేజ్ దేవుడు మనకి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. చెప్పగలవా? మనం కొన్ని పోయే స్థలాలకు దూతలు రాలేరు. ఒకవేళ మనల్ని అపవాది కానీ బంధించి తీసుకొని పోయి పాతాళంలో కానీ పెడితే దేవుని దూతలు రాలేరు అక్కడికి. దేవుడు ఒకటే రావాలా. నువ్వు అక్కడికి పోయినా కూడా దేవుడు తీసుకొచ్చి ఏర్పాటు చేశాడు నీకు. నా మాట మీకు అర్థమవుతున్నదా? అపవాదిని బంధించినప్పుడు కొన్నిసార్లు దూతలు రావాలి, కొన్నిసార్లు దేవుడే రావాలా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట చెప్తాను, మీకు అందరికి గుర్తున్న కదా, అయినప్పటికీ మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ముగ్గురు ఉన్నారు. వారిని బంధించింది ఎవరు? భూసంబంధమైన రాజు, అహంకారము గర్వంతో నింపబడిన ఒక అవిశ్వాసి. ఈ ముగ్గురు చేసిన తప్పేంటి చెప్పండి? బొమ్మకి మొక్కను అంటే ఆ ముగ్గురు పిల్లలకి వాక్యం తెలుసు, అవునా? మరి రాజుకి, అక్కడున్న మందికి, మార్బలానికి వాక్యం తెలియదు. ఈ ముగ్గురు పిల్లలకు తెలిసిన వాక్యము శరీరాకారంలో పెద్దగా ఉన్నవాళ్ళు, రాజ్యాన్ని వెళ్ళేవాళ్ళు వాళ్ళకి తెలియకుండా పోయింది. అయినప్పటికీ వీళ్ళు ముగ్గురు వాక్యానుసారంగా నిలబడినప్పుడు, ఇందా మనం చదివిన లేఖనం చదివి ఉన్నాం, నువ్వు వాక్యానుసారంగా నిలబడినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవారని ఆయన దూతలు కాపాడును. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము, ఆ జ్ఞానం ఈ ముగ్గురికి ఉన్నది. ఇప్పుడు ఈ ముగ్గురిని ఎవరు కాపాడాలా? దూతలు కాపాడాలా. అయితే గమనించండి, ఈ ముగ్గురిని కాపాడటానికి దూతలు రెడీ అవుతా ఉంటే దేవుడు అన్నాడు ఇది మీ పని కాదు, ఆగా నేను చూసుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు దూతలు రాలేరండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కొన్నిసార్లు దూతలను పంపించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దూతలు ఇలా పని చేయలేరు, దేవుడే చేయాలి. ఎందుకంటే నీకు సమస్య వచ్చినప్పుడు ఏమడిగావు నువ్వు? ప్రభువా నాకు ఎవరో ఒకరు సహాయం పంపించని అడిగావా? ప్రభువా నీ దూతలు పంపించని అడిగావా? ప్రభువా మిఖాయిల్ పంపించన్నావా? ప్రభువా గాబ్రియల్ పంపించని అడుగుతున్నావా? ప్రభువా మాచిపతిని పంపించన్నావా? ప్రభువా నువ్వే దిగిరా అని అడుగుతున్నావా? సో వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు విల్ గెట్ ఇట్. ప్రభువా యేసుక్రీస్తు నామములో నువ్వు ఏం అడిగావో నువ్వు అది పొందుకుంటావు. నువ్వు ఏమడుగుతున్నావు? ప్రభువా నీ దూత వచ్చి నాతో మాట్లాడితే చాలు అడిగావా? నాకు ఈ సమస్య ఉంది తీర్చు ప్రభువా అంటే ఆయన రావాల్సిన పని లేదు, ఎవరో ఒకరిని పంపిస్తాడు. కానీ నాకు ఈ సమస్య ఉంది ప్రభువా నువ్వే తీర్చాలంటే ఆయన దిగొచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ విల్ గెట్ ఇట్. నువ్వు దేని నిమిత్తం ప్రార్థిస్తున్నావో దాన్ని నువ్వు పొందుకుంటావు. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్, రైట్? అయితే నువ్వు అడిగిన దాన్ని నువ్వు నమ్మి తీరాలా. ఎలా నమ్మాలంటే అది అక్కడికి కనిపించినప్పటికీ కనబడకపోయినప్పటికీ యూ షుడ్ బిలీవ్ ఇట్.
అది కళ్ళ ముందు కనిపించాలా, అంధకారంగా ఉంది, చీకటిగా ఉండి నువ్వు లోయలో పడిపోయినట్టుగా ఉన్నావు, సముద్రం అడుగున ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నావు, నీ మీద మొత్తం పడిపోయినట్టుగా ఉంది, ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకమైనది, నీ కుటుంబం, బంధువులు, స్నేహితులు, సంఘం అంతా వ్యతిరేకమైనది, అయినా నువ్వు వాక్యాన్ని నమ్మవలసి ఉన్నావు. Whenever you start believing the word of God, then the angels are camped around you. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం తలకిందులైపోయినా దేవుని యొక్క దూతల వలయం నీ చుట్టూ కావలగాస్తానే ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. లెట్ మీ టెల్ యు, భూమి మీద ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడికి దేవుడు చూస్తా ఊరుకోవడం. నిజమేనా? నేను అంటున్నాను, ఒక క్రైస్తవుడికి. ఎవరండి క్రైస్తవుడు? The one who follows Christ. క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. ఆమేన్. క్రీస్తు అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు వద్దుండెను, వాక్యమే దేవుడైను, ఆ వాక్యమే శరీరధారైను, ఆయనే క్రీస్తు అయ్యను. ఇప్పుడు క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. ఇప్పుడు క్రీస్తుని వెంబడించడం అంటే వాక్యాన్ని వెంబడించడం. ఇప్పుడు వాక్యాన్ని వెంబడించినప్పుడు దేవుడు నిన్ను వెంబడించాలి కదా. నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు, క్రీస్తున్నాడు, క్రీస్తుని వెంబడిస్తావంటే క్రీస్తు వెనకాల దూతలు రావాలా. క్రీస్తు ఒక్కడే రాడు. మీకు చిన్న మాట చెప్తాను. యేసుక్రీస్తు మరణించిన తర్వాత దూతలు అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత ఆదివారం నాడున తెల్లవారుజామున తెల్లవారుతా ఉండగా మగ్దలేని మరియా వేరొక మరియా మొత్తం కలిసి అక్కడికి వెళ్ళున్నారు. లోపలికి వెళ్ళేటప్పటికి వీళ్ళ లోపలికి వెళ్ళి చూస్తున్నారు. చూసి లోపల వాళ్ళు ఏం చెప్పారు? జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవరు మాట్లాడతారు లోపల నుంచి? చాలా చిన్న విషయం మీకు గమనించాను. పేతురు వాళ్ళందరికీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో మాటల గురించి మీకు సంగతి జ్ఞాపకం చేస్తున్నా. సజీవులని మీరేలా మృతుల్లో వెతుకుచున్నారు. వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఈయన తలబెట్టిన ప్రాంతంలో ఒక దూత కూర్చొని అక్కడున్న ఆ క్లాత్ని మడత పెడతా ఉన్నాడు. ఈయన చుట్టిన క్లాత్ ఏదో అది మడత పెడతా ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆయన గలిలయ ఉన్నప్పుడు మీకు చెప్పలేదా ఈ సంగతులు? ఎలాగా? ఎక్కడున్నప్పుడు? గలిలయలో ఉన్నప్పుడు మీకు ఈ సంగతులు చెప్పే జ్ఞాపకం లేదా? ఇప్పుడు నేనేమన్నానంటే, గలిలయలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు దూతలు ఎక్కడ ఉన్నారు? గలిలయలో ఉన్నారు. క్రీస్తు ఎక్కడ ఉన్నారో దూతలు అక్కడ ఉన్నారు. ఎంఐ మార్గంలో వీళ్ళు మాట్లాడమని వాళ్ళకి తెలుసు. ఆమేన్. అలాగే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఏ ఇద్దరు ముగ్గురు కూడిన నామల్లో నేను వారి మధ్యలో ఉన్నాను. నువ్వు ఆయన చూడు, చూడకపో, ఆయన మన మధ్యలో ఉన్నాడు. నువ్వు నమ్ము, నమ్మకపో, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన చెప్పిన ప్రతి వాక్యానికి లోబడే దేవుడు, కట్టుబడే దేవుడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము నిలబెట్టుకునే దేవుడు. ఆయన ఇచ్చిన ప్రతి మాటను తప్పని దేవుడు అయి ఉన్నాడు. మానవులమైన మనము దేవుడికి మాటలు ఎన్నిస్తాం? మనం ఇచ్చిన మాటలు రాస్తే బైబిల్ కన్నా కొద్దిగా పెద్ద పుస్తకం అవుతుంది. కానీ దాంట్లో నెరవేర్చిన కానీ చూసుకుంటే ఒక్కడు కూడా కనబడదు. కోపం రాదుకు ఒక మాట చెప్తా అందరికీ. ఇప్పటి వరకు మనం బైబిల్లో చాలా మాటలు విన్నాం, చాలా వాక్యాలు విన్నాం, చాలా సంతోషించాం, చాలా ఇంట్లో కూడా మనం తగిలించి పెట్టుకున్నాం. వీటన్నిటిలో మనం ఎన్ని వాక్యాల ప్రకారంగా జీవించాం? లెక్కే ఎన్ని కనిపిస్తున్నాయి? మనం విన్నయన్ని, మన గుర్తున్నయన్ని, రాసుకున్నయన్ని, లోపల మనసులో రాసుకుని చెప్తున్నాను నేను, ఎన్ని ఉన్నాయి? లాట్ ఆఫ్. కానీ జీవితంలోకి వచ్చేసరికి చాలా కొద్దిగా. అయితే దేవుడు చెప్పిన మాటలు ఆయన ప్రతి దాన్ని కట్టుబడే ఉంటాడు. ఈరోజు దేవుడు మన నుంచి ఆయన ఒక కుమారులుగా కుమార్తెలుగా ఆశిస్తున్నది ఏంటంటే, ఆయనలో నుంచి మనం విన్న ప్రతి మాటకి లోబడి జీవించాలి దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి మాటకి. హల్లెలూయా. భూమి మీద నువ్వు దేవుడి కుమారుడికి వచ్చున్నావు, దేవుడి కుమార్తెకి వచ్చున్నావు. నీ పని నువ్వు చేస్తున్నావు. ఈ పనిలో దేవుడి పని ఉన్నది. ఈ పనిలో నువ్వు భూమి మీద ఉండి నీ పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, ఆ పని దేవుడి పని అయినప్పుడు, ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? వాడి పని వాడు చేస్తాడు. ఎప్పుడు గమనించండి, సాతాను పని మీద ఉన్నప్పుడు యేసు కూడా పని మీద ఉండును. యేసుక్రీస్తు పని మీద ఉన్నప్పుడు సాతాను కూడా పని మీద ఉంటాడు. వాడి పని ఏంటి? ఒక పని చెప్తా మీకు త్వరగా అర్థం కోసం. సాతానికి ప్లాన్ ఏం లేదు. వాడికున్న ప్లాన్ ఏంటంటే దేవుడి పని జరగొచ్చడం. వాడి పని ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళేవాడిని వెళ్ళలేకుండా చేయాలా, అంతే కదా. మీకు చాలాసార్లు చెప్తా ఉంటా, ఒక సామెత ఉన్నది,
మరి సామెతనో తెలియదు, సేయింగో సామెత తెలియదు నాకు, మొత్తానికి చెప్తున్నా. నాకు దక్కంది గడిగా రమేష్ చెప్తాడు, నాకు దక్కకపోయినా పర్లా, ఎవడికి దక్కకూడదు. ఇది ఎలా ఉంది ఈ ఆలోచన? ఖచ్చితంగా సాతానిది. ఎలా చెప్పగలుగుతున్నాం అలాగా? ఎందుకంటే దీంట్లో స్వార్థం ఉన్నది, అసూయ ఉన్నది, ద్వేషం ఉన్నది, కక్ష ఉన్నది, సాధింపు ఉన్నది, పగ ఉన్నది. ఎన్నున్నాయి దీంట్లో? ఒక్కదాంట్లోనేగా. వాడు ఏమైపోయినా పర్లేదు, నాశనం అయిపోయినా పర్లేదు, కానీ నీకు దక్కటానికి వెళ్ళలేదు. అది ఆయన ఎవడైతే అన్నాడో అది పరిపూర్ణంగా అపవాదికి వాడు భూమి మీద నేరుగా ప్రతిదై ఉన్నాడు. నేరు ఎంప్లాయ్ కాదు, మేనేజర్ వాడు. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఇతరులను ప్రేమించమంటది, అవునా? మరి ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే ఇక్కడ, నాకు దక్కకపోయినా పర్లేదు, ఎవరికి దక్కకూడదు అన్నారంటే ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు అపవాది యొక్క ఉద్దేశం ఈ భూమి మీద ఏంటంటే, దేవుడికి సంబంధించింది దేవుడికి దక్కకూడదు. అయితే దేవుడి ఉద్దేశం ఏంటంటే, అపవాది నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నా దగ్గర నుంచి నా వాళ్ళని నువ్వు ఒక్కడిని లాగలేవు, ఒక్కడిని పక్కకి లాగలేవు. బీయింగ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ గో ఇన్ టు ద పార్ట్స్ ఆఫ్ ఈవిల్, డెవిల్. నువ్వు దేవుడి కుమార్తె అయి ఉండగా అపవాది వెళ్ళే మార్గంలో నువ్వు ఒక్క మార్గంలో కూడా పోవటానికి వీల్లేదు. ఒక చిన్న మాట మీకు చెప్తాను, చాలామంది మనం వినే ఉంటాం ఈ పదం, ఇక్కడి నుంచి పలకకూడదు, సందర్భంగా చెప్తా ఉన్నది. బార్ అని ఒక పదం విన్నారా? BAR, బార్. వినే ఉంటారు. మంచి స్థలమా చెడ్డ స్థలమా? ఎవరుంటారు అక్కడ? సాతానుకి లోబడ్డ ప్రజలు అటు వెళ్తూ ఉంటారు. దాని పేరేంటి తెలుసా? BAR, బార్, బైబిల్ యాంటీ రూట్. ఏంటంటే అది బైబిల్ యాంటీ రూట్. బైబిల్ యాంటీ రూట్ అంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన మార్గము. ఇప్పుడు ఆ మార్గం కనిపించింది ఎవరు? అపవాది. కానీ మీకు తెలుసా, వాళ్ళు దేవుడి గురించి బాగా చెప్తారు. మీరు ఒకసారి వాళ్ళు ఏదైనా 3 సార్లు చెప్తారు. మీకు అనుభవం ఉందా లేదో, తాగిన వ్యక్తులతో ఎప్పుడన్నా మాట్లాడితే వాడు చెప్పింది 3 సార్లు చెప్తాడు. నువ్వు అన్నా మళ్ళీ ఫస్ట్ ఏం చెప్తాడు నేను. ఇక పొరపాటున వాడికి ఆ టైంలో భక్తి వచ్చి మీరు అయిపోతారు. అసలుకి వాడు క్షమించాలన్నమాట. అసలు నువ్వు చర్చికి వెళ్ళేదానికన్నా నేను నీకన్నా ఎక్కువ భక్తి చేస్తున్నాను అంటాడు, అవునా? అని నేను అంటాను, తప్పు అంటల్లా. అయితే అంత భక్తి పరుని అపవాదం ఏం చేసింది? అర్థమవుతుందా? హీఈస్ సో పవర్ఫుల్ ఇన్ దిస్ ఈడెన్. ఇప్పుడు మనం ఉన్న ఈ ఏదేన్లో, ఈ భూమి అయిన ఏదేన్లో వాడు చాలా పవర్ఫుల్. వాడు ఎలాగ మనం లోపరుచుకుంటాడంటే, మనలో ఉన్న చిన్న బలహీనతని వాడు పట్టుకొని దాని ద్వారా నువ్వు భక్తిపరుడివే, నువ్వు నీతిమంతుడివే, నువ్వు మంచోడివే అయినప్పటికీ నిన్ను సమాజంలో గౌరవం లేకుండా చేస్తాడు, నీకు రావాల్సిన విలువ రాలేకుండా చేస్తాడు. నువ్వు ప్రయాస భారంతో ఉదయం నుంచి సాయంకాలం దాకా సంపాదించిన మొత్తాన్ని సంతోషంగా తీసుకెళ్ళి నీ భార్య పిల్లలకి ఇచ్చి వాళ్ళు భోజనం చేస్తా దేవుడిని స్తుతించనీయకుండా చేస్తాడు వాడు, అవునా? ఇప్పుడు మనం సంపాదించినంత దేనికి? కుటుంబం సంతోషంగా ఉండటానికి, అవునా? మరి ఆ సంతోషం లేకుండా చేసింది ఎవరు? అపవాదే. ఎలా చేశాడు? నువ్వు అన్నీ బాగుంటే నువ్వు దేవుని స్తుతిస్తావు కదా, అందుకని నీ కుటుంబంలో బాగుంటే నీకుండా చేయటం వాడి పని. సో వాడి పని ఏంటంటే, దేవుడు నిన్ను దీవిస్తుంటే ఆ దీవెనలని నీ కుటుంబానికే చేరనీయడు. దేవుడు యొక్క రాజ్యాన్ని నువ్వు వెళ్ళబోతావు అంటే ఆ రాజ్యానికి వెళ్ళని కొన్ని బలహీనతలు పడేయటమే వాడొక్క పని. సో వాడి ప్లాన్ ఏంటంటే దేవుడి యొక్క ప్లాన్ని చెడగొట్టడం. వాడి ప్లాన్లో రెండో అస్సలు కనబడకుండా ఉన్న ఒక భాగం ఉన్నది. ఆ భాగం ఏంటంటే, దేవుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళకపోతే వీళ్ళు నా వాళ్ళే కదా. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించినట్లయితే వాడు ఎంతసేపటికి ఏం చేస్తాడంటే, వాడు బలం పెంచుకోవాలని చూస్తున్నాడు. నువ్వు దేవుడు కుమార్తె అయి ఉండగా నీ బలం పెంచుకోవాల్సిన పని నీకు లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బలం కలిగి ఉన్నావు అంటున్నా నేను. వాట్ ఐమ్ సేయింగ్, నేనేం చెప్తాను మీకు అర్థమవుతున్నదా? నీవు బలము కలిగి ఉన్నావు. ఈ బలం ఏంటంటే నీ బలము కాదు, నీ చుట్టూ కావలి కాస్తున్న దేవుని యొక్క దూతల బలమై ఉన్నది. ఏమా? దే ఆర్ మైటీ ఏంజల్స్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క బలిష్ఠుడైన దూతలు నీ చుట్టూ కావలి కాస్తా ఉన్నారు. దే ఆర్ ప్రొటెక్టింగ్ యూ ఆల్ ద టైమ్, డే అండ్ నైట్ దే ఆర్ ప్రొటెక్టింగ్ యూ. నువ్వు మెలకుగా ఉన్నప్పుడు నువ్వు అపాయం తప్పించుకుంటావు, రాత్రిపూట ఎలా తప్పించుకుంటావు, పడుకున్నప్పుడు ఎలా తప్పించుకుంటావు. అప్పుడు దేవుడు యొక్క దూతలు నిన్ను కావలి కాసేవాళ్ళు అయి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నా. వాయిస్ ఆఫ్ గాడ్ నుంచి నాకు వచ్చిన ఒక టెస్ట్ మనీ మీకు చెప్తున్నా. ఇప్పుడు చిన్న టెస్ట్ మనీ ఇది. వాస్తవంగా నేను సండే చెప్దాం అనుకున్నా, కానీ నాకు ఇప్పుడు ప్రేరేపణ వచ్చింది కానీ చెప్తా ఉన్నా. కుటుంబంలో ఎవరన్నా ఒక్కళ్ళు మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన కూడా దేవుడిని మనం ఎవరి నిమిత్తం ప్రార్థిస్తున్నామో వాళ్ళని కాపాడేవాడై ఉంటాడు. యు బిలీవ్ ఇట్? నా మాట మీకు అర్థం, నమ్ముతున్నారా? నువ్వు ఈ ఊళ్ళో ఉండి ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, ఆఫ్రికాలో ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. నీ ప్రార్థన వాళ్ళ దగ్గరికి చేరటమే కాదు, దూతల దగ్గరికి చేరి దూతలు వాళ్ళ చుట్టూ పంపించి వాళ్ళకి కావలి కాసేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అమెరికాలో ఒక మా అమ్మగారు రాత్రిపూట ఆమె నిద్ర పట్టక మెలకుగా ఉన్నది. గతంలో మీ అందరికి ఇచ్చిన జ్ఞాపకం ఉంది. నేను ఒక చెక్ ఇచ్చేవాడిని, అందరికి గుర్తుందా మీకు? ఇలాంటిది ఒకటి. చాలామందికి దీని వచ్చేవాళ్ళు సాక్ష్యం ఉంటారు అనుకుంటాం వీటి గురించి. ఇవి ఇచ్చినప్పుడు దీని మీద ఒకటి రాసి ఉంటుంది, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ విల్ గివ్ ఇట్. నా నామాల్ని మీకు ఏదంటే మీకు ఇది ఇస్తాను. యోహాను సువార్త 14:14 రాసింది ఉంటుంది. పోయిన సంవత్సరం క్యాలెండర్లో మొదటి పేజీ కూడా ఇదే. దాంట్లో ఒక మా అమ్మగారు రాత్రిపూట కూర్చొని ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనవడికి ఏదో ఆపద ఉన్నట్టుగా అనిపించింది. మనవడు వేరే రాష్ట్రంలో వేరే చోట చదువుకుంటా ఉన్నాడు. ఆమె ఒక మాట రాసింది, ప్రభువా నీ దూతల్ని నా మనవడు చుట్టూ కాపలగా ఉంచు ప్రభువా అని చెప్పి రాసుకొని పడుకున్నది అక్కడ. పొద్దున్నే మీ టీవీ ఆన్ చేసి ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక న్యూస్ వచ్చింది. వీళ్ళ మనవడు రోజు ఎక్కడికైతే పోయి కూర్చొని ఒక క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉంటాడు, అదే ఇంట్లో మనసరిగా పోయి కాఫీ తాగుతూ ఉంటాడో ఆ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్, కాల్పులు జరిగినాయి. ఎక్కడండి కరెక్ట్గా ఈ మనవడు పోయి ఎక్కడైతే కూర్చున్నాడో ఆ టేబుల్ మీద ఉన్న వ్యక్తిని కాల్చి చంపారు. ఈమె ప్రార్థన చేసుకుంటా ఉన్నది, ప్రభువా రాత్రి నీకు ప్రార్థన చేశాను, నాకేదో మనసు అంతా బాగలేదు, అలాగ అనిపించింది, అది నా మనవడు కాకుండా ఉండవాలని ప్రార్థిస్తున్నది అని ఎమ్మటి ఆ వార్త చూస్తూ ఉండగా మనవడికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మనవడు చెప్తా ఉన్నాడు, అవునమ్మా అమ్మమ్మ నిజమే, నేను రాత్రి ఆ టైంకి అక్కడికి వెళ్ళాను, కరెక్ట్గా నేను ఉండే టైంలో నేను జరిగినది. అయితే 15 నిమిషాల ముందు వరకు అక్కడే ఉన్నా నేను, నన్ను ఎవరు ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపో అంటా ఉన్నారు. నేను ఎమ్మటి అక్కడి నుంచి లేచి ఇంటికి వచ్చా, ఇంటికి రాగానే అక్కడ యాక్సిడెంట్, అక్కడ కాల్పులు జరిగినాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. నా నామం లేదడిగినా మీకు ఇవ్వబడును. ఈమెన్నది వేరే రాష్ట్రం, ఆ పిల్లోడు ఉన్నది వేరే రాష్ట్రం. రాష్ట్రం అంటే అక్కడ మనకు దేశం ఉన్నది దూరం ఉంటుంది. ఇంత దూరంలో ఉన్న పిల్లోడి దగ్గరికి ఎలాగ ప్రార్థన వెళ్ళింది. దేవుడి దగ్గరికి వెళ్ళటం ఆ ప్రార్థన 15 నిమిషాల్లోనే దేవుడి దగ్గర నుంచి దూతలు రావటము, ఆ పిల్లోడిని అక్కడి నుంచి హెచ్చరించడము, అక్కడి నుంచి ఇంకో చోట నడిపించడం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు పాతకాలంలోనూ శద్రకు మేషకు అబేద్నెగోల కాలంలోనే కాదండి, ఈ కాలంలో కూడా పనిచేసే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ విశ్వాసము నువ్వు ఆయన మీద ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వచ్చి పనిచేసే దేవుడు అయి ఉన్నాడు. See, it works on your belief. నీ విశ్వాసం బట్టి అది పనిచేసేదిగా ఉంటుంది. ఆమేన్. గమనించండి, మీరు ఎప్పుడైనా మీ విశ్వాసం ఎవరికి చెల్లిస్తారో అది ఆ మార్గం ద్వారానే వెళుతుంది. మీ యొక్క విశ్వాసము క్రీస్తుకి ఇవ్వండి. ఇప్పుడు నాకు భయం ఉన్నది, నేను అన్నిటికీ భయపడే ఒక వ్యక్తిని అనుకున్నాను. నన్ను అది భయంలో నడిపేసేది. ఎప్పుడు నన్ను ఎంతమంది భయపెట్టినా నేను క్రీస్తు మీద విశ్వాసం ఉంచా. ఇప్పుడు సంగతి ఏంటి? నేను క్రీస్తు మీద విశ్వాసం ఉంచాను కాబట్టి క్రీస్తు నన్ను ఈ భయంలో నుంచి భయం లేకుండా నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నా ఫెయిత్ ఎక్కడ ఉన్నది? క్రీస్తు మీద ఉండాలి. నాకున్న చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కాదు, నేనున్న స్థితిలో కాదు. నా స్థితి ఎప్పుడు ఇలాగే ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు మీరు డబ్బులు చెల్లించే స్థితిలో ఉండొచ్చు, బాధపడే స్థితిలో ఉండొచ్చు, మీ మీద నిందలు మోస్తా లోపల ఎవరికి చెప్పుకోలేకుండా కన్నీరు కారుస్తూ ఉండొచ్చు, భర్త భార్యతో మాట్లాడలేని పరిస్థితి, భార్య భర్తతో మాట్లాడలేని పరిస్థితి, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే పరిస్థితి. ఈ పరిస్థితులు ఏదున్నప్పటికీ జ్ఞాపకం పెట్టుకో, నీ స్థితి శాశ్వతంగా అలాగ ఉండిపోదు, శాశ్వతంగా ఉండిపోదు. దేవుడు ఏ దేవుడై ఉన్నాడంటే నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన పట్ల కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి నీ స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఎలాగ మారుస్తాడో తెలుసా? అంచెలంచెలుగా పైకి తీసుకుపోయే దేవుడై ఉన్నాడు. ఆయన రాత్రి నేను పెద్దవాడిని చేసేయటల్లా, రాత్రి నీకు 25 సంవత్సరాల వయసు ఇచ్చేయటల్లా, రాత్రి ఆయన గొప్ప ఉద్యోగ స్థితిని తీసుకుని బట్టల్లా, నువ్వు చేసిన ప్రార్థనకి, నీవు కలిగి ఉన్న విశ్వాసానికి ఆయన దీర్ఘకాలంలో నీ గురించి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఐ బిలీవ్ హిమ్. ఆమేన్. గమనించండి, when Shadrach, Meshach and Abednego were about to thrown into the fire,
ఆ అబేద్నెగో, షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని మంటల్లో పడేయటానికన్నా ముందు వారు ఒక మానసికమైన ఒత్తిడి కలిగి ఉన్నారు, ఒక శోధన కలిగి ఉన్నారు, ఒక నిందన కలిగి ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాగ నిలబడ్డారంటే, మీరు ఎంతమంది అయినా ఉండండి, మేము మా దేవుడి పక్షాన ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగుంటాయి? ఇంకోటి చెప్పనా, మీరు క్రైస్తవులని తెలిసాక బయటపడకుండా ఒత్తిడి పెట్టేవాళ్ళు ఎక్కువ మన చుట్టూ ఉంటారు. చేసే పనిలో, వెళ్ళే కాలేజీలో, వెళ్ళే స్కూల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి దాంట్లో వాళ్ళు తెలియకుండా నీ మీద ఒక ఒత్తిడి తీసుకొని వస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ ఒత్తిడి లేకపోతే నీలోంచి క్రీస్తు బయటికి రాడు. సో వాడికి మీరు వ్యతిరేకం కాదండి, వాళ్ళ వల్ల మీకు మేలు జరుగుతున్నది, మీరు ఇంకా ఎక్కువ ప్రార్థించే వాళ్ళు అవుతున్నారు. గమనించాలి, ఆ ఒత్తిడి లేకపోతే మన ఇంట్లో ప్రార్థన చేసుకుని బయటికి పోం. ఆ ఒత్తిడి ఉంటే ఏం చేస్తామంటే, ప్రభువా వాళ్ళ సంగతి నీకు అప్పగిస్తున్నా ప్రభువా. ఈరోజు వాళ్ళు నన్ను తిట్టడానికి రెడీ అవుతారు, నా మీద వంకెతుకుతారు, నిన్నటి తప్పులు ఈరోజు కావాలి నా మీద చూపిస్తారు. అయితే నేను నీకు ప్రార్థించి నన్ను నీకు అప్పగించుకుని అక్కడికి పోతున్నా ప్రభువా. నన్ను ఎవడైతే తిట్టాలనుకుంటున్నాడో వాడిని నవ్వుతాను పలకరించాలి ఈ రోజు వెళ్ళేటప్పటికి. ఎన్నిసార్లు జరగలేదు అలాగా? ఎస్ అనువునా? గట్టిగా రావట్లేదు మరి, అవునా? అవమానించాలనుకున్న వాళ్ళు ఏమయ్యాడు? కనబడకుండా పోయాడు. నిలదీస్తాను ఏమయ్యాడు? 7 దారులు బాడిపోయాడు. కారణం ఏంటంటే క్రీస్తు నీతో పాటు ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి అదే. ఎదుటోడు నిన్ను ఎంత బెదిరించినా, ఎంత నిన్ను వాడి యొక్క నిందలు మోపుతున్నా, నువ్వు వాక్యానికి లోబడి ఉండు చాలు. నీ కుటుంబ పరిస్థితి ఎంత బాధాకరంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా, నువ్వు ఒకటే నమ్ము, ఈరోజు నేను ఒకటే పూట తింటున్నానేమో ప్రభువా, కానీ రేపు అనేది ఒకటి ఉన్నది. ఆ రోజు నేను నిన్ను స్తుతిస్తూ ఇంకా సంతోషంగా ఇంకొకరికి పెట్టే స్థితికి నన్ను తీసుకొస్తావు ప్రభువా. నమ్ముదామా మాట? నేనైతే నమ్మున్నాను. మీ సంగతి నాకు తెలియదు, కానీ నేను నమ్మున్నా. నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తున్నది. క్రైస్తవంలోకి వచ్చిన కొత్తలో, బహుశా 2012-13 మధ్యలో అనుకుంటాను, ఉద్యోగం మొదలుపెట్టున్నాం. సేవలోకి వచ్చిన కొత్తల్లో సేవకుల ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళు చేయగలిగింది ఒకటే, నీ మీద ఒత్తిడి పెట్టడమే. ఏం ఒత్తిడి పెడతారంటే, నువ్వు జాబ్ చేయడానికి లేదు, నిన్ను దేవుని పిలిస్తే నువ్వు జాబ్ చేయడానికి లేదు. వాక్యమే తెలియని వాళ్ళు చెప్పే మాటలు ఇది. వాక్యం తెలిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు పని చేయి, సేవ చేయని చెప్తారు. అపోస్తలులు పౌలు చేశాడు, బేరాలు కుట్టుకుంటే పని చేయలేదా? నేను వాదిచ్చా లాస్ట్కి వెళ్ళి చుట్టుపక్కల పబ్లిష్ ఏంటంటే, పాలు గారిని దేవుడిని పిలవలేదేమో, అందుకని ఇంకా ఉద్యోగం చేస్తున్నాడు. ఏమో క్రైస్తవుల్లోకి వస్తే వదిలేయలేమో. కొన్నిసార్లు మాటలు నమ్ముతాం, ఎనగా మనం ఒక్కోసారి ఆ మాటలు కూడా నమ్ముతూ ఉంటాం. అలాగే నమ్మి సరే వదిలిపెట్టిన తర్వాత ఉద్యోగానికి పోవాలని లేదు, పోతేనేమో సేవ లేదంటారేమో. పని చేయడానికి పోవాలంటేనే ఆలోచన రావటం. మరి పని చేయక, ఉద్యోగము చేయక ఇంట్లో ఉన్న డబ్బులు ఏమవుతాయి? అయిపోతాయి. అయిపోయాక ఏమవుతుంది? పరిస్థితి తారుమారు అవుతుంది. ఎటువంటి స్థితి అంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాలకి నెల మా ఇంటి దగ్గర నుంచి బియ్య బస్తాలు పోయాయి సపోర్ట్గా. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి, బంగారం వెళ్ళేది వాళ్ళకి, చీరలు బట్టలు మొత్తం అంతా వెళ్ళాయి. ప్రతి నెల ఇంత డబ్బుని తీసి పంపించడంలో. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఎలాగొచ్చిందంటే, మేము ఇంట్లో తినడానికి లేని పరిస్థితికి వచ్చింది. పరిస్థితి మొత్తం మారినది. ఎటువంటి పరిస్థితి అంటే, ఒకరోజు నాకు జ్ఞాపకం ఉన్నది, 2013 అనుకుంటాను సుమారుగా ఇది. మధ్యాహ్నం ఇంట్లో భోజనం వండిన తర్వాత రాత్రికి మాకు ఇంట్లోకి భోజనం లేదు. అప్పటికి నెల నుంచి మా మిస్సెస్ చెప్తా ఉండదు, ఇదే లాస్ట్ బియ్యం కట్ట, ఇంక లేదు, సగానికి వచ్చింది, పావుకి వచ్చింది, ఇంకా 2 కేజీలు. మీకు తెలిసి ఇంట్లో పరిస్థితి ఎలాగ ఉంటుందో. ఇక అయిపోయింది. లాస్ట్ రోజు ఉండేసి చెప్పేసి, ఇంక ఇదే లాస్ట్, నువ్వు పని చేస్తా, ఇంకేమీ లేదు, నువ్వు చేయాల్సిందే. ప్రైజ్ లార్డ్. మధ్యాహ్నం భోజనం వండేసామా, ఒక మాట చెప్పింది, ఇదే లాస్ట్ భోజనం వండాను, అది అక్కడ పెట్టాను, నువ్వు తిను అని చెప్పి వెళ్ళిపోయినది. 2 గంటలకి 3 గంటలకు ఒకసారి వచ్చింది. నేను నా గదిలోకి వెళ్ళి ప్రార్థనలో ఉన్నా. భోజనం పాడైపోతుంది, వెళ్ళి తిను, సాయంకాలం కూడా భోజనం లేదు, ఇక నీకు నాకు భోజనం లేదు, అమ్మాయికి ఒకదానికే ఉండదని, స్మైలీకి మాత్రమే ఉంచినది. 5 గంటలకు వచ్చి మళ్ళీ చెప్తుంది. అప్పటికి మోకాళ్ళ మీద అప్పుడు గోడ తిరిగి ప్రార్థన చేస్తున్నా. 5 గంటలకు వచ్చింది, మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది, అది పాడైపోతుంది, తిను, ఇక ఉండదు, అది ఒకటి, అదేనా తిను అని చెప్తాను. ప్రార్థన చేస్తాను నేను, మోకాళ్ళ మీద అలాగే కూర్చొని. నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది. వెనక్కి తిరిగి మా మిస్సెస్తో ఒక మాట మాట్లాడా, సాయంకాలం బిర్యానీ తింటావా? ఆమె నా పక్క నుంచి లేచి ఇసురుగా తలిపేసి వెళ్ళిపోయింది.
7 గంటలకు కూడా అక్కడే ఉన్న అలాగే మోకాళ్ళ మీద. అప్పుడు 8 hours వరకు మోకాళ్ళ మీద ఉండటానికి దేవుడు నాకు సహాయం చేసేవాడు. అలాగే మోకాళ్ళ మీద ఉన్న 7 గంటలకి నా తలుపు వెనకాల తెరిచిన సౌండ్ వచ్చింది. నా పక్కన ఎవరో కూర్చున్న సౌండ్ వచ్చినది. నా పక్కన కూర్చొని ఎవరో ఏడుస్తూ ఉన్నారు. ప్రార్థనలో పక్క ఎదురుగా చూసినప్పుడు మా మిస్సెస్ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నది. ఏంటి అన్న, బిర్యానీ వచ్చిందని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఏ సమయంలో అయినా నువ్వు ఆయనకి లోబడండు. పరిగెత్తలా, నేను అడు పరిగెత్తలా, అది చేసేయాలి, ఇది చేసి అలాగే వెళ్ళిపోయి ఇలాగే వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేయాలనుకోవాలా. ఏదో ఒకటి దేవుడు చేస్తాడు. ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తా, మిమ్మల్ని ఏదో ఒకటి చేయటానికి భూమి మీదకి దేవుడు పంపించలా. నా మాట మీకు అర్థమవుతాకుండా రాత్రి నేను చెప్తున్నాను. ఏదో ఒకటి చేయడానికి మనం ఇక్కడ రాలా. దేవుడు యొక్క వాక్యంలో నువ్వు స్థిరముగా నిలబడి ఉండటానికి వచ్చున్నావు. నువ్వు నిలబడి ఉండు, అన్ని నేను ఎత్తుక్కుంటే అక్కడికి వస్తాయి. బికాజ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ డాటర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడు యొక్క కుమార్తె అయ్యావు. నువ్వు అక్కడ ఉంటే దూతలు నీ దగ్గరికి రావాలా. నువ్వు అక్కడుంటే ప్రకృతి దగ్గరికి రావాలా. నువ్వు అక్కడుంటే నీ అవసరాలు మొత్తం ఎత్తుక్కోట నీ దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో ఆ నక్షత్రం దారి చూపిస్తే ఆ ముగ్గురు ఆ మ్యాగీలు వాళ్ళు ఎత్తుక్కుంటే, జ్ఞానులు ఎత్తుక్కుండా ఆయన దగ్గరికి వచ్చి ఆయన కావాల్సిన ఇచ్చిపోలేదా? మరి ఆయనలో కదా నువ్వు ఉన్నదంటున్నా. అదే దేవుళ్ళు నీవు ఉంటే నీకున్న ప్రతి ఒక్క అవసరం తీర్చడానికి దేవుడు ఎక్కడో ఒక ఏర్పాటు చేసే ఉంటాడు. నీవు పరిగెత్తకెళ్ళా, నువ్వు ఉన్న చోట స్థిరంగా ఉండు. దేవుడు సమస్తం నీ ముందు తెచ్చిపెట్టే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ జ్ఞాపకం ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు తినకుండా ఉన్న రోజు ఏదీ లేదు. రేపు ఎలాగ ప్రభు అని ఆలోచించి ఏడ్చిన రోజు లేదు. దేవుడు చేసిన సహాయం అది. దాన్ని బట్టి మేము చేస్తుంటే ఇంకా నమ్మకంగా సేవ చేయాలి. ఇప్పుడు దేవుడు నా సేవకి ఇచ్చిన రుజువు అది. మేము నమ్మిన దానికి ఇచ్చిన రుజువు. అప్పుడే తీర్మానం చేసుకున్నాం. అప్పటికి మా మిస్సెస్కి పిల్లలు పుట్టరని చెప్పున్నారు. నమ్మున్నాం. ఏం నమ్మున్నామంటే దేవుడు ఒక వాగ్దానాన్ని. పిల్లలు పుట్టారన్నమాట నమ్మలేదు. డాక్టర్ చెప్పింది, నాకు జ్ఞాపకం ఉండేది, ఇంకా 2011లో ఇక్కడే ఉంది హైమా డాక్టర్ అని చెప్పి ఆమె ఒక మాట చెప్పింది, మీ మిస్సెస్కి ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పినప్పుడు ఆమెకు ఒక మాట చెప్పా, డాక్టర్ ఏమనుకోవద్దు, మీ మాట నమ్మను. అదేంటది అన్నది. నేను దేవుడిని నమ్ముతానండి. మేము దేవుడిని నమ్ముతామని. మీరు ఏం దేవుడిని నమ్ముతారో తెలియదుగా, నేను నమ్మే దేవుడు అసాధ్యం కార్యాలు చేశారు దేవుడు. ఒకవేళ దేవుడి చిత్తం అయితే మా మిస్సెస్కి డెలివరీకి ఇక్కడికే వస్తానని చెప్పొచ్చున్నా. 2020 సంవత్సరం 9 సంవత్సరాలు గడిపోయిన తర్వాత ఫిబ్రవరి నెల 10వ తారీఖు మళ్ళీ మేము ఆ హాస్పిటల్ దగ్గరలోనే అద్దుకొచ్చున్నాం. అనుకోకుండా అక్కడ చెక్కింగ్ పోయినప్పుడు అదే డాక్టర్ అంటుంది, ఇది ఎలాగ సాధ్యం అన్నది. ఏంటి డాక్టర్ ఏమైందన్న, మీ మిస్సెస్ ప్రెగ్నెంట్ తెలుసా అంది. హల్లెలూయా. కాబట్టి ఎవరు నమ్ముదాం మనం ఇప్పుడు? ఎప్పుడు నమ్మాలా? దేవుడు చేస్తాడేమో అని అనుమానం వచ్చాక నమ్మటం కాదండి. అసలు చేయటానికి వీలే లేదు అనుకుంటారు చూసారు, అప్పుడు నమ్మండి దేవుణ్ణి. ఆయన చేసేస్తాడేమో, దారిలో సగం దూరం వచ్చేసి దేవుడు చేసేస్తాడు అన్నప్పుడు నమ్మద్దు మీరు. అప్పటికి మీరు నమ్ముండాలి. అసలు లేదు, జీరోలో ఉన్నప్పుడే దేవుడు నాకు 100 ఇస్తాడని నువ్వు నమ్మాలి. అసాధ్యమైన నువ్వు చీకట్లో ఉన్నావు, ఈ చీకట్లోంచి దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడని నమ్మాలి. ఎందుకు నువ్వు నమ్మాలంటే అలాంటి దేవుడిని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. ఆమేన్. ఈ శద్రకు మేషకు అబేద్నెగోలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఇబ్బంది తీసుకొచ్చి, శోధన తీసుకొచ్చి, వాళ్ళకున్న ఒత్తిడిని ఇంకా పెంచుతూ ఉన్నా కూడా వీళ్ళలో విశ్వాసం పెరుగుతూ ఉన్నది, ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. మీరు గమనించండి, మీరు ఎంతైతే విశ్వాసం కలిగి ఉన్నారో అంతే ఒత్తిడి మీ మీదకి వస్తుంది. ఎంత ఒత్తిడి నువ్వు ఎదుర్కోబోతున్నావో దేవుడిని లోపల ముందుగానే అంత విశ్వాసం పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, మీకు వచ్చిన పరిస్థితి మాత్రమే మీరు చూడొద్దు, మీకు వచ్చిన శోధన మాత్రమే చూడొద్దు. దానికి తగినంత విశ్వాసం దేవుడిని లోపల పెట్టున్నాడు, దాన్ని కూడా నువ్వు చూడు. ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసం నువ్వు చూడటం బిగిన్ చేస్తున్నావో నీ విశ్వాసము ఈ ఒత్తిడిని దాటి దేవుడు చేయబోయే కార్యాన్ని చూస్తుంది. ఆమేన్. ఇలా మాట్లాడతా త్వరగా అర్థమవడం కోసం, నా చేతికి గడియారం ఉన్నది. ఇప్పుడు టైం చూడాలంటే నా చేతికున్న గడియారం చూసి సరిపోతుంది, అవునా? లేదా అక్కడ ఉన్నది దాన్ని చుట్టానికి సరిపోతుంది. ఇప్పుడు నా చేతికున్న గడియారం చుట్టానికి నాకు బైనాక్యులర్స్ అవసరమా? ఆ గోడ మీద చుట్టానికి అవసరం లేదు. అంతకన్నా దూరం చూడాలంటే నా కన్ను చూడలేని వాటిని చూడటానికి నాకు బైనాక్యులర్స్ అవసరం. బైనాక్యులర్స్ కూడా చూడలేనివి చూడాలంటే నాకు టెలిస్కోప్ అవసరం. అర్థమవుతుందా?
ఆ టెలిస్కోప్ కానీ బైనాక్యులర్స్ కానీ ఏంటంటే అది నీ విశ్వాసమై ఉన్నది. నీ చుట్టూ ఉన్న వాటిని దాటి నీకు చూపించేలాగా చేసేది దేవుడి మీద ఉన్న విశ్వాసం. ఈరోజు నువ్వు దేవుడి మీద విశ్వాసం కానీ కలిగి ఉంటే నువ్వు అందరు చూసేది కాదు, వారికన్నా నువ్వు ఎక్కువ చూడగలవు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎలీషా దోతాన్లో ఉన్నప్పుడు జరిగినది ఏంటి? అక్కడ చుట్టూ సిరియా సైన్యం మొత్తం చుట్టుముట్టినది. ఉదయం లేచి గెహజీ బయటకు వచ్చాడు. గెహజీ చూసి అంటున్నాడు, నా యజమానుడా, నా ఏలినవాడా, ఇదిగో బయటకు వచ్చాడు. మళ్ళీ మొత్తం సిరియా సైన్యం చుట్టుముట్టేసింది. గెహజీ ఏం చూస్తున్నాడు? సమస్యని, లోకాన్ని, భూ సంబంధ ఆలోచన, కంటికి కనిపించేదాన్ని చూస్తున్నాడు. ఎలీషా బయటకు వచ్చాడు, మనోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎలీషా వాళ్ళని చూస్తున్నాడు. అసలు ఎలీషా రావటమే సీరియస్ అయిన చుట్టలా, ఇంకా అవతల చూస్తున్నాడు. నువ్వు నిజమైన దేవుని యొక్క విశ్వాసం అయితే నీ సమస్యను దాటి నువ్వు ఎప్పుడు అవతల చూసే ఉంటావు. దేవుడిని ఏర్పాటు చేసే మార్గం చూస్తుంటావు. అర్థమవుతుందా? దేవుని యొక్క దూతల వలయము ఎలీషా చుట్టూ ఆవరించి ఉన్నది. దేవుని యొక్క దూతల వలయము ఈ రోజు నీ చుట్టూ కూడా ఆవరించి ఉన్నది. దే ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. వారు ఎందుకున్నారంటే అక్కడ నిన్ను కాపలాగడానికి వచ్చి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని మంటల్లోకి తోసేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు మొత్తం పకడ్బందీగా ఉన్నాయి. ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే వీళ్ళని తొయ్యటానికి ప్రత్యేకంగా బలమైన వ్యక్తులను పిలిచారు, స్పెషల్లీ ట్రైన్డ్. జ్ఞాపకం పెట్టుకో, రాత్రి నిన్ను కూడా ఈ భూ సంబంధమైన ఇబ్బందుల్లోకి, చిక్కుల్లోకి తొయ్యటానికి బలమైన వ్యక్తులు రెడీ అవుతారు. హల్లెలూయా. అది బైబిల్ అంటున్నది, గాడ్ ఈజ్ అన్ మైటీ ఏంజల్. దేవుడు బలిష్ఠుడైన దూత కూడా అయి ఉన్నాడు. ఆయన దూత మాత్రమే కాదు, బలిష్ఠుడైన దూత అయి ఉన్నాడు. వాళ్ళు నిన్ను ఎంత బలంగా తోసేసినప్పటికీ ఆయన చెయ్యి చాపిని పట్టుకోగలడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికే ఆయన హస్తము చాపగలడు, అక్కడే ఆయనను పట్టుకోగలడు దేవుడు అయి ఉన్నాడు. దేవుని మనకి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. తరువాతది, ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోలు అలాగే ముందు వచ్చి వాళ్ళ చుట్టూ మంటలు పెంచుతూ ఉన్నారు. పెంచంటున్నారు. మంటలు చూసాం ఎంత పెరిగినాయో, ఆ మంటల్లో పడేస్తాం, మీరు కాలిపోతారు, మసైపోతారు, బూడిదైపోయారు. ఇప్పుడు దాకా దాంట్లో పడ్డోడు ఎవడో బతకలేదు. ఏం చేస్తున్నారు? బెదిరిస్తున్నారు. ఏం చూపించి? నీ ముందు సమస్యని పెద్దది చేసి. మీరు జాగ్రత్త గమనించండి, ఆ మంట మానవులు పెట్టిందే, ఆ ప్రతిమ పెట్టింది మానవులే, దానికి మొక్కమని ఆజ్ఞ పెట్టింది మానవులే, ఈ సమస్యను మొత్తం సృష్టించింది మానవులే. దేవుడు చేసిన కార్యం ఏంటి ఇక్కడ? అదే నిజమైన విషయం ఏంటంటే ఇక్కడ దాగున్న విషయం, దాగున్న మర్మం ఏంటంటే ఇక్కడ మనం వినే దాంట్లో, ఆ రోజు దేవుడు నిర్ణయించిన దినం, యెహోవా నిర్ణయించిన దినము. ఒక గుడ్డి రాజుకి, అహంకారంతో ఉన్న ఒక వ్యక్తికి దేవుడు ఆయన చూపించుకోబోతున్నాడు ఈ ముగ్గురు వల్ల. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న నీవు వాక్యానుసారంగా నిలబడినప్పుడు నీ ద్వారా దేవుడు అహంకారంగా ఉన్న వ్యక్తులకి దేవుడు ఆయన ఎవరు చూపించుకొని పోతా ఉన్నాడు. గట్టిగా చెప్దామా? సో గాడ్ ఈజ్ యూజింగ్ యూ టు షో హిమ్సెల్ఫ్. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు ఆయన ఎవరో చూపించుకోవటానికి. ఎంత గొప్ప సంగతి అండి. ఇప్పుడు అలాగే కానీ మనం వాడబడితే అంతకన్నా ఇంకేం అవసరం లేదు. ఇంక దేవుడు మన జీవితంలో ఆయన కనిపించుకోవడానికి మనల్ని వాడుకుంటున్నాడంటే ఇంక దానికన్నా మీకు ఏమైనా కావాలంటున్నా అవసరం ఉండదా? నేను ఒక మాట నమ్ముతూ ఉంటాను. ఎలాంటి మాట తెలుసా ఇది? మీకు ఇది మరి మీకు క్రేజీ అనిపించవచ్చు, పిచ్చోడు అనిపించవచ్చు మీకు. అయినప్పుడు కూడా మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి ఆ సంగతి అంటే, యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన ఒక సమాధిలోకి పెట్టాడు, అరిమతయి యోసేపు ఆ సమాధి. అవునా? అరిమతయి యోసేపు సమాధిని క్రీస్తుకి ఇచ్చేశాడు. అవునా? ఇప్పుడు నేను అంటున్నా, అరిమతయి యోసేపు పరలోకం పోయి ఉంటాడా? పోయి ఉన్నాడా? లేఖనాలు ఎక్కడ రాసలేదు. కానీ ఇప్పుడు ఆయన సమాధి ఎవరికి ఇచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. ఇలా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు సిలువ మోస్తున్నప్పుడు, కింద పడేసినప్పుడు కురేనుడైన సీమోను మోసాడు. భూమి మీద ఉన్న లోకపాపం మొత్తం సిలువలో ఉంటే ఆ సిలువ క్రీస్తు మోస్తుంటే క్రీస్తుకు బదులుగా కురేనుడైన సీమోను మోసాడు. అవునా? ఇప్పుడు కురేనుడైన సీమోను పాపాలు ఉన్నాయా లేవా? ఆ రోజే క్షమించబడిపోయినాయి. అవునా? అంటే ఈరోజు నువ్వు కూడా వాక్యమని కానీ మోస్తావు అంటే క్రీస్తు నిమిత్తముగా. కురేనుడైన సీమోను మోసింది వాక్యమేనండి, సిలువ కాదు.
మీకు అర్థమవుతుందా? క్రీస్తు మోయాల్సిందని ఆయన మోస్తున్నాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కూడా వాక్యపక్షముగా నిలబడినట్లయితే మీ పక్షము దేవుడు నిలబడతాడు. టేకింగ్ సైడ్స్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు పక్షం మీ నిలబడితే దేవుడు మీ పక్షం నిలబడతాడు. అటువంటి దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆమేన్. గమనించండి, వారు నీ యొక్క ప్రజలు నీ పక్షం నిలబడి ఉన్నారు. వారు నిలబడేటటువంటి గడియ వచ్చున్నది, మరియు వారు నిలబడుతున్నారు. కానీ ఆ గుంపుగా ఉన్నటువంటి జనములు వారిని అగ్నిగుండంలోకి నెట్టబోతున్నారు. ఆమేన్. ఈ ముగ్గురు పిల్లలు నెట్టడానికి చుట్టూ గుంపంతా చేరారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ ముగ్గురు పిల్లలు చేసిన తప్పేంటి? రాజు ఆజ్ఞ తప్పారు, దేవుడు ఆజ్ఞ తప్పలా. అవునా? ఇప్పుడు దేవుడు ఆజ్ఞ లోబడినందుకు రాజు ఏం చేస్తున్నాడు? శిక్షించాలనుకుంటున్నాడు. ఇప్పుడు రాజు ఆజ్ఞ తప్పాడు, కానీ వీళ్ళు దేవుడు ఆజ్ఞ తప్పలా. రాజు శిక్షించాలనుకుంటున్నాడు. మరి దేవుడు ఒక్క వాక్యపక్షాన్ని నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్. నిశ్చయంగా దేవుడే వచ్చి వారిని కాపాడాలి. ఈ రాత్రి మీకు చెప్తుంది అదే. మీ ముందు నిలబడ్డాడు ఎంత పెద్ద రాజు అయినా పర్వాలా, వాడు ఎంత పెద్ద సేవకుడైనా పర్వాలా, ఎంత పెద్ద సంఘమైనా పర్వాలా, ఎంత పెద్ద డబ్బునోడైనా పర్వాలా, ఎంత పెద్ద అధికారం ఉన్నోడైనా పర్వాలా, ఏ గోత్రమోడైనా పర్వాలా, మీరు దేవుడి పక్షానిగా నిలబడినట్లయితే దేవుడు మీ పక్షాన్ని నిలబడేవాడై ఉన్నాడు. ఆమేన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు చెప్పొద్దు, కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు వాక్యానికి లోబడేవాడిగా ఉంటే ఆ ఒక్క మాట నాకు చెప్పు. ఎంత ఘోర స్థితిలో నుంచి అయినా దేవుడిని లేవనెత్తగలడు. ఎంత అవమానకరమైన స్థితిలోంచి అయినా దేవుడిని పైకి లేవనెత్తగలడు. ఎంత హీన స్థితిలోంచి అయినా కూడా దేవుడిని పైకి లేవనెత్తగలడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కొక్క కాలంలో మనం జీవించినప్పుడు ఎటువంటి జీవితం జీవించున్నామంటే అనేక మంది చీదరించుకొని అసహించుకొని, కొన్నిసార్లు మీకు జ్ఞాపకం ఉందా లేదా, కొన్నిసార్లు బంధువులే మనల్ని మన ఇళ్ళకి రావద్దని చెప్పున్నారు. జ్ఞాపకం ఉందనుకుంటా మీకు, నిజమేనా? కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నది? దేవుడు మొత్తం మార్చేస్తున్నాడు. ఈ చేంజ్ ఎవ్రీథింగ్ బికాజ్ గాడ్ లవ్డ్ యూ ఫస్ట్. ఎందుకు దేవుడు మార్చారంటే దేవుడు నిన్ను ప్రేమించున్నాడు. నువ్వు ఆయన పక్షం నిలబడుతున్నప్పుడు, నువ్వు ఆయన కొరకు నిలబడతావని ఆయనకి నమ్మకం కలిగినప్పుడు దేవుడిని జీవితంలో పనిచేయడం ప్రారంభించున్నాడు. ఆయన కార్యములు చేయడం ప్రారంభించున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంచున్నాడు. నీ అవమానకరమైన స్థితిని దేవుడు ఆయన కుడి చేయి చాపి ఆ స్థితిని మొత్తం తీసివేసి మార్చివేస్తున్నాడు. He totally change your life. He totally change your testimony. ఆయన జీవితం మొత్తం మార్చేస్తున్నాడు. నీ సాక్ష్యం మొత్తం మార్చేస్తున్నాడు. నువ్వు ఎంత లోబడ్డావో దేవుడు అంత మార్చగల దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురిని వాళ్ళు బెదిరిస్తున్నారు. వీళ్ళు బెదిరిస్తున్న వీళ్ళు భయపడుతున్నారా? వీళ్ళు కూడా అర్థమైనది, ఎంతమంది బెదిరిస్తున్నారంటే మన వెనకాల ఇంకా గొప్పవాడు ఉన్నాడు. ఎంతమంది బెదిరిస్తున్నారు. రాజు బెదిరిస్తున్నాడు, మంత్రి బెదిరిస్తున్నాడు, అక్కడ కాపలా కాసేవాళ్ళు బెదిరిస్తున్నారు, భటులు బెదిరిస్తున్నారు, ప్రజలు బెదిరిస్తున్నారు. బెదిరించడానికి అలవాటు పడి వాళ్ళందరూ బెదిరిస్తున్నారు. కానీ ముగ్గురు పరిస్థితి ఏంటి? వాళ్ళు అంటారు, రాజా నువ్వు మమ్మల్ని సృష్టించలా, నువ్వు మమ్మల్ని కాపాడలేవు. మమ్మల్ని సృష్టించిన వాడు, నువ్వు సృష్టించిన ఈ మంటల్లోంచి మమ్మల్ని కాపాడగల సమర్థుడై ఉన్నాడు. మేము ఎవరు నమ్మాలా? ఈ మంట నువ్వు ఇప్పుడు పెట్టావు, రేపొద్దునికి ఇది ఆరిపోద్ది. కానీ మమ్మల్ని తింటూ నువ్వు పడేసినా మాకేమీ కాకుండా కాపాడే దేవుడు మాకు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. మేము ఆ దేవుడిని నమ్ముతున్నాం, ఈ రాజుని నమ్మం, ఈ భూసంపదలు నమ్మం, అధికారులు నమ్మం, బలంగుణులు నమ్మం, గొప్ప గుంపులు నమ్మం. మేము ఎవరు నమ్మామంటే క్రీస్తుని నమ్మే ఉన్నాం. మేము ఎవరు నమ్మున్నామంటే మా సృష్టికర్త అయిన దేవుడిని నమ్మున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఎవరు నమ్మావో ఆయన నిన్ను కాపాడాలా. హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ భూమి మీద ఈ ముగ్గురు పిల్లలకి ఇలా జరుగుతూ ఉంటే పరలోకంలో ఆయన చూస్తా కూర్చుంటాడా? ఆయన వదిలిపెట్టే దేవుడిగా ఉన్నాడా? ఆయన ఒక మాట చెప్పాడు, ఒక నిజమైన గొర్రెల కాపరి ఎలాగ ఉంటాడు? ఒక గొర్రె తప్పిపోతే 99 వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వచ్చే దేవుడు. ఎందుకు దేవుడు ఆ ఒక్క గొర్రెని కాపాడాలా? జాగ్రత్తగా చెప్పండి. ఆ గొర్రెని ఏదైనా మింగుతుందో, ఏదైనా తింటదో, చంపేస్తుందో, నశించిపోతుందని. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు గొర్రెలు ఉన్నాయి. ముగ్గురు గొర్రెల పేరు శద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ ముగ్గురిని మంటల్లో వేయటానికి శత్రువులు మొత్తం రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఒక్క గొర్రె కొరకే ఆయన అన్నిటి వదిలిపెట్టే దేవుడు అయితే, మరి 3 గొర్రెలు అక్కడ ఉంటే దేవుడు అన్ని వదిలిపెట్టినాడా?
ఆయన పరలోకం వదిలిపెట్టి వచ్చే దేవుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు వదిలిపెట్టి వచ్చే దేవుడై ఉన్నాడు. అబ్రహాం కొరకు వదిలిపెట్టించే దేవుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరకు వదిలిపెట్టించే దేవుడై ఉన్నాడు. పేతురు కొరకు వదిలిపెట్టించే దేవుడై ఉన్నాడు. సమరయ స్త్రీ కొరకు వదిలిపెట్టించే దేవుడై ఉన్నాడు. షద్రకు మేషకు అబేద్నెగోల కొరకు ఆయన పరలోకం విడిచిపెట్టి కిందకు వచ్చి ఆ మంటల్లో ఆయన కూడా వారితో పాటు ఉండి వారికి చెయ్యి చాపి బయటికి లాగి అగ్ని నాలుకలు ఒక్కడు కూడా వాళ్ళకి తగలకుండా తల వెంట్రుక కాలిపోకుండా దేవుడు కాపాడిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించారు లేదో, ఆ ముగ్గురిని మంటలు లేసాక రాజు అంటున్నాడు, మంత్రి గారు మనం ముగ్గురిని వేసాం కదా, లోపల నాలుగోడు కనిపిస్తున్నాడు. హూ ఇస్ ద ఫోర్త్ వన్? 4 అనేది భూ సంబంధమైన సంఖ్య. ప్రకటన 4వ అధ్యాయంలో మన పరలోకానికి వెళ్ళే వాళ్ళు భయం. 4 అనేది భూ సంబంధమైన సంఖ్య. ముగ్గురుగా ఉన్నప్పుడు దేవుడు 4వడికి అక్కడికి వచ్చున్నాడు. 4వడిగా దేవుడు వచ్చిన తర్వాత ఈ షద్రకు మేషకు అబేద్నెగోల దగ్గరికి రాజు పైనుంచి కిందకి దిగి వచ్చి వీళ్ళని బయటికి లాగంటున్నాడు. మీరు బైబిల్ చదివారు సక్రమంగా, అక్కడ ఒక మాట ఉంటుంది. రాజు ఆ ముగ్గురు దగ్గరికి పోయి వాళ్ళ తల వెంట్రుకలు వాసన చూస్తున్నాడు. మా స్త్రీలు మీకు కొన్నిసార్లు తెలుసు, వంటలు చేసేటప్పుడు అనుకోకుండా తల వెంట్రుకలు కాలుతూ ఉంటాయి. అంత వంట చేయట్లేదు అనుకోండి, ఇప్పుడు అయినప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాను నేను. అంత మర్చిపోయే స్థితిలో లేము మనం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి టైం పెట్టుకొని అలారం పెట్టుకొని వెళ్ళి యూట్యూబ్ చూస్తూ ఉన్నారు. అయినప్పుడు జ్ఞాపకం చేస్తాం, ఒకవేళ అలాగే ఉంటే. వెంట్రుకలు కాలినప్పుడు ఇల్లంతా వాసన వస్తుంది, అవునా? షద్రకు మేషకు అబేద్నెగోలు వెంట్రుకలు కాలనీయా లేదా అని చెప్పి ఈయన వాసన చూస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళని విశ్లేషణలు చచ్చిపోయారు, ఏమన్నా? జ్ఞాపకం పెట్టుకోండి, మీరు వాక్యానుసారంగా నిలబడినప్పుడు, వాక్యానుసారంగా లేనివాళ్ళు మీ మీద నిందలేసి మిమ్మల్ని తోసేసేవాళ్ళు ఎవరున్నారో ముందు ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే. దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళని కాపాడి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక వాళ్ళు ఎలాగ ఉన్నారు? ఇప్పుడు రాజు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, తన దగ్గరికి వెళ్ళాడు, వెంట్రుకలు పెట్టుకుని వాసన చూస్తున్నాడు. ఏమైనా వాసన వస్తుందా? రాటల్లా. దేవుడు నిన్ను కాపాడితే అలాగుంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాం, ఇందా మన చదివిన వాక్యం దగ్గరికి వద్దాం. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగేవారని ఆయన దూత అన్ని సమయాల్లో కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతల కావయుండి వారిని రక్షించును. ఆయన దూత, హల్లెలూయా. బలిష్ఠైన దూత ఈయనే, దేవుడు ఈయనే. కరెక్ట్గా మాట్లాడితే మిఖాయేలు ఈయనే, గాబ్రియెల్ ఈయనే, మాచిపత్రి ఆయనే, ప్రవక్తల్లో ఉన్నది ఆయనే, దేవుల్లో ఆత్మగా ఉన్నది ఆయనే, క్రీస్తుని పైకి లేపినది ఆయనే, క్రీస్తులో ఉన్నది ఆయనే, ఈ రాత్రి మన మధ్యలో ఉన్నది ఆయనే. 7 వర్తమానీకుల్లో ఆత్మగా పంపించబడింది ఆయనే. 7 వర్తమానీకులు ఆయనే. ప్రతి ప్రవక్త ఆయనే, ప్రతి అపోస్తలుడు, ఉపదేశకుడు, కాపరి, ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆయనే అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు అందరిలో నుంచి దేవుడు మనల్ని ఎలా కాపాడుతారంటే, సేవకుల్లోంచి వాక్యం చెప్పి మన తప్పులోంచి తప్పించి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రార్థించినప్పుడు మొరవిని దూతలాగా వచ్చి ఆయన మనల్ని తప్పించి కాపాడేవాడిగా ఉన్నాడు. అపోస్తలుగా వచ్చి మనల్ని కుదిర్చి ఆయన మనల్ని కాపాడిగా ఉన్నాడు. ప్రవక్తగా వచ్చి ఆయన హెచ్చరించి జరగబోయే దాని నుంచి నువ్వు తప్పుకోమని చెప్పి దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో నుంచి దేవుడు ఏదో రకంగా మనల్ని కాపాడుతానే ఉన్నాడు. నీ తరపున ఆయన యుద్ధం చేసే దేవుడిగా ఉన్నాడు. నీ తరపున నీలోంచి దేవుడికి మొరపెట్టి ఆ మూలికి ఇచ్చే ఆత్మగా కూడా ఆయనే ఉన్నాడు. లేఖనం సెలవిస్తూ ఉన్నది, మన తరపు నుంచి ప్రార్థించినప్పుడు మనలో ఉచ్చరింపు చెక్కిం కానీ మూలుగుల ద్వారా ఆయనే మొరపెట్టుచున్నాడు. అంటే మనలోంచి ప్రార్థన చేసేది ఆయనే, మనం ప్రార్థన వినేది ఆయనే, దానికి సమాధానం ఇచ్చేది ఆయనే, దూతను పంపించేది ఆయనే, మన చుట్టూ కాపలా గాయించేది ఆయనే, ఆయన కాపాడేది కూడా ఆయనే. నేను మరణంలోకి పంపించిన నీ సమాధి దగ్గర 2 దూతలకు కావలి ఉంచేవాడు ఆయన అయి ఉన్నాడు. He never left us. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టిపోలా. ఆయన ఇచ్చిన మాట మీకు మళ్ళా జ్ఞాపం చేస్తున్నా, నిన్ను విడువను ఎడబాయను, నా కనుదృష్టి నీ మీద ఉంచదను, నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. సో లెట్ మీ టెల్ యూ, లెట్ మీ కంక్లూడ్ టునైట్, దేవుని యొక్క కన్ను నీ మీద ఎప్పుడు ఉంటుంది. సో ద ఐ ఆఫ్ గాడ్ ఇస్ ప్రొటెక్టింగ్ యూ అండ్ వాచింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ ఆన్ దిస్ ఎర్త్ వెన్ యు ఆర్ లివింగ్. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న ప్రతి గడియ దేవుని యొక్క కన్ను నిన్ను గమనిస్తానే ఉన్నది. ఆయన యొక్క దూత నీ చుట్టూ కావలి కాస్తానే ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది, ఆయన దూతలు నీ కావలా కాస్తానే ఉన్నారు. ఇప్పుడు నేను చేయాల్సి ఏంటంటే, దేవుడు నన్ను గమనిస్తున్నాడు అని ఒక్కటి నేను కలిగి ఉండాలి. నేను బాగున్నప్పుడు ఆయన చూస్తూనే ఉన్నాడు, బాగులేనప్పుడు ఇంకా ఎక్కువ నన్ను చూస్తూ ఉన్నాడు. నేను వాక్యానుసారంగా జీవించేప్పుడు దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు. నేను వాక్యం తప్పిపోతూ ఉన్నప్పుడు ఆయన ఇంకా ఎక్కువ నన్ను చూస్తూ ఉన్నాడు. మాట మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పాలనుకోవట్లా.
కానీ ఇది ఆపాలని లేదు, కంటిన్యూషన్ చేయాలన్నది. మరి ప్రభువు గారిని సహాయం చేస్తే ఎల్లప్పుడూ నువ్వు ప్రభువును నీ ఎదుట ఉంచుకొనుము, ఆయన సన్నిధిలో చేయకుండా దాన్ని నువ్వు చేయవద్దు, ఎందుకనగా ఆయన నిన్ను గమనించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో వర్తమానం గురించి చెప్తా ఉన్నా. ఆయన ఎడల భయపడి వారి చుట్టూ ఆయన ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన వాక్యానికి లోబట్టం, భయపడటం అంటే అలా ఉండేవారి చుట్టూ ఆయన ఉన్నాడు. ఆయన నీ పక్కనే నిలిచి ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు చర్చిలో ఉన్నప్పుడు ఆయన నీ పక్కన ఉండటం కాదు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు నీ పక్కన ఉండటం కాదు, ప్రతిసారి ప్రతి చోట ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఆమేన్. నీవు చేయుచున్న సమస్తం ఆయనకి తెలియను, దాన్ని నీవు తప్పక గుర్తించాల. నువ్వు ఏం చేస్తున్నావో, కొన్నిసార్లు మనకి అవకాశం వచ్చిందని ఎవరు చూడలేదు కదా అనుకుంటాం, చేయకుండా ఏదో చేస్తాను అంటాం. నీకు అర్థం కాని సంగతి ఏంటో తెలుసా, అప్పుడు కూడా దేవుని చూస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం ఇంట్లో, ప్రభువా నాకు ఇంత కష్టం వచ్చింది అయ్యప్ప నువ్వు చూడవా అని. అప్పటికి ఆయన నేను చూస్తున్నాడు. నీకు అర్థం కాని ఏంటంటే నన్ను చూస్తానన్న సంగతి అర్థం కాక నన్ను చూడవా ప్రభు అంటున్నావు. అప్పుడే కాదు, నువ్వు సరిగా లేనప్పుడు కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. సో బీ కేర్ఫుల్. నీవు అబద్ధము చెప్పను ఆరంభించినప్పుడు ఆగి దేవుడు నీ మాట వినుచున్నాడని జ్ఞాపకం చేసుకున్నాము. ఈ మాట కొంచెం టెరిఫిక్ గాను, పవర్ఫుల్ గాను, థింకబుల్ గాను లేదా, ఆలోచించే విధంగా లేదు ఈ మాట. మళ్ళీ ఒకసారి చదువుకోండి, అర్థమవుతుందేమో. నీవు అబద్ధము చెప్పను ఆరంభించినప్పుడు ఆగి దేవుడు నీ మాట వినుచున్నాడని జ్ఞాపకం చేసుకున్నాము. అబద్ధం చెప్పాక కాదు, నువ్వు చెప్పడం బిగిన్ చేసేటప్పుడు నువ్వు ఒక్క నిమిషం ఆగి నేను అబద్ధం చెప్పబోతున్నా కదా, ఇప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు కదా అని ఆలోచన వస్తే నీ నోట్లోంచి అబద్ధం వస్తుందా? ఖచ్చితంగా రాదు. కాబట్టి ఏం చేద్దాం ఇక నుంచి? చిన్న మోసం చేయుటకు నీవు ప్రారంభించినప్పుడు ఆగి దేవుడు నిన్ను చూస్తున్నాడని జ్ఞాపకం తెచ్చుకొనుము. మనం పెద్ద మోసాలు చేయమండి, క్రైస్తవులం కదా, పెద్దవి చెయ్యం. చిన్నవి చేస్తాడా, ఏముందిలే చిన్నదే కదా అంటుంటాం. నేను అంటారా చిన్న మోసమే. ఏమన్నాడు ప్రభువు చూడండి, చిన్న మోసం చేయుటకు నీవు ప్రారంభించినప్పుడు ఆగి దేవుడు నిన్ను చూస్తున్నాడని జ్ఞాపకం తెచ్చుకొనుము. ప్రభువా ఇప్పుడు ఎలా ఉంది మనసు? పెద్ద మోసాల దగ్గర ఆయన చూడలేదు, చిన్నయ్య చూస్తున్నాడు. పెద్దదాని దగ్గర ఎలాగో ఉంటాడు చిన్నదాని దగ్గర చూసినప్పుడు. కాబట్టి ఏం చేద్దాం మనం ఇక్కడి నుంచి? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించ ఆరంభించినప్పుడు ఆయన నీ మాట వినుచున్నాడని మరొకము. ఇది కూడా పవర్ఫుల్గానే ఉంది నాకైతే. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, తప్పు మొత్తం చేసేసి ఏమంటాం? గట్టిగా చెప్పండి. నన్ను చెప్పనియ్యండి, దేవుడే సాక్షి అనేస్తాం మనం. దేవుడు మొత్తం చూస్తున్నాడు, ఆల్రెడీ ఆయన చూస్తున్నాడు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా. ఇప్పుడు నేననేది ఏంటంటే ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించ ఆరంభించినప్పుడు దేవుడు నిన్ను నీ మాట వింటున్నాడని నువ్వు గమనించము. ఇక్కడ సంగతి ఏంటంటే ఇప్పుడు దాకా ఆయన చూస్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఆయన నామం వ్యర్థంగా ఉచ్చరిస్తే ఆయన వింటున్నాడు. సో ఆయన ఎంత దగ్గరలో ఉన్నట్టు మనకి ఇప్పుడు? దేవుడు పరలోకం నుంచి చూడగలడు, అవునా? అక్కడి నుంచి ఆయన వినగలడు. ఇందా చెప్పిన మాట, వారి గలిలయలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఏం చెప్పారో దూతలు విన్నారంటే దూతలు అక్కడే ఉండాలిగా, అవునా? ఇప్పుడు మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఏ ఇద్దరు ముగ్గురు కూడినా వారి మధ్యలో ఉన్నాడు. మరి మా ఇద్దరు కూడినప్పుడు ఉండి తర్వాత వెళ్ళిపోతాడు ఆయన? వెళ్ళిపోడు, ఇక్కడే ఉంచాడు ఆయన. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం అనుకుంటాం ఇద్దరు కూడితేనే కదా దేవుడు వచ్చేది, ఒక్కడుంటే ఉన్నాడు కదా మనం ఏమైనా చేయొచ్చు అనుకుంటాం. కానే కాదండి, పొరపాటు. అది మన సొంత ఆలోచన, అధిక ప్రత్యక్షత. అది కోపం తెచ్చుకోమాకండి. నీవు సిగరెట్ తాగిన ఆరంభించినప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడని ఎరుగుము. ఎలాగా? నేను ఎవరికి తెలియకుండా దూరంగా వెళ్ళి తాగుతానే. నేను ఎప్పుడు చెప్తామంట, కొత్త సినిమాలు వచ్చినప్పుడు కొద్దిమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, వర్తమానంలో ఉన్న విశ్వాసులు ఈ ఊరు నుంచి వేరే ఊరు దూరంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తుంటారు. ఎందుకని? వినబడలేదు. నువ్వు సినిమా చూస్తున్నావు, ఆయన నేను చూస్తున్నాడు. ఎట్లా పరిస్థితి అంటే? ఆ ఉద్దేశం ఏంటంటే మనము మనుషులను తెప్పించుకోగలం, కుటుంబాన్ని తెప్పించుకోగలం, సంఘాన్ని తెప్పించుకోగలం, కాపని తెప్పించుకోగలం, నువ్వు దేవుణ్ణి తెప్పించుకోలేవు అంటున్నావు. ఏమేన్? ఆయన నిన్ను గమనిస్తానే ఉన్నాడు. గమనించండి. ఆత్మ నిజ నివాసం నాకు చేరు వరకు మార్గమంతటిలో ఒక కన్ను చూచున్నది. ఆత్మ ఇక్కడికి వచ్చింది, దీని నిజమైన నివాసం పైన ఉన్నది. అక్కడి నుంచి వచ్చిన ఆత్మ తిరిగి అక్కడ చేరేంత వరకు ఒక కన్ను నేను గమనిస్తానే ఉన్నది. ఆ కన్నే దేవుని కన్ను. హల్లెలూయా. ఎక్కడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళ మీద దేవుడు కనుచూపు ఉంటుంది.
ఆయన ఒక దూత కావలి ఉంటాడు. నీవు వేయు ప్రతి అడుగులో ఆ గొప్ప నేత్రము మేలుకొని ఉన్నది, ఒక కన్ను నిన్ను గమనించుచున్నది. ఇంకా నేను ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. పూట రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ప్రార్థనలు ఎలాగుంటే కూడా నాకు తెలుసు. మంచి ప్రార్థన చేస్తారు ఈరోజు. ప్రభువా నిశ్చయంగా ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా, నాకు అర్థమైంది ప్రభువా అనేవాళ్ళు కూడా ఈ రాత్రి ఉన్నారని నమ్ముతా ఉన్నాను నేను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షల్లాం.